చాలామంది అంటే మీరు పేర్లు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది నిర్మాతల్ని చివరి క్షణాల్లో గండం నుంచి బయటపడేశారు మీరు అని అంటారు. అది ఆ అనుభవం గురించి అది కూడా తప్పే, లేకపోతే పంచుకోండి సార్. బయటికి వేసారనేది అనడం తప్పండి. ఎందుకంటే కాదు చెప్తానండి, దానికి వివరణ ఇస్తాను. ఎందుకు నేను ప్రయత్నించాను? ఫస్ట్ మాకు డబ్బులు రావాలి. ఓకే, సినిమా ఆగిపోయింది అనుకోండి, మా డబ్బులు రావు. ఓకే, ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఒక పెద్ద నటుడు, పెద్ద హీరో అనమాట. అంటే ఆ హీరో అంటే మనం అందరూ చొక్కాలు చింపుకునేంత నటుడు అనమాట. ఆ సినిమా రిలీజ్ ఆగిపోతుందనే పరిస్థితుల్లో నేను డిస్ట్రిబ్యూటర్స్ని, ఫైనాన్షియర్స్ని అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి పొద్దున్న 4 గంటలకి సెటిల్ అయిందండి. కారణం ఏంటంటే మాకు అప్పుడు ఒక పెద్ద అమౌంటే రావాలి, ఎన్నో లక్షలు రావాలి. ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 70 లక్షలు రావాలనుకోండి. ఇప్పుడు ఈ సినిమా ఆ రోజు కన్నా ఆగిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ 2-3 రోజులు రిలీజ్ అవుతుంది. పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్ చేసిన సినిమా కాబట్టి రిలీజ్ అవుతుంది. కానీ ఆ రోజు వచ్చిన డబ్బు అంత రాగదు. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తారు, ఏమంటే ఓపెనింగ్స్ పోయినాయి, 1 డే పోయిందంటే ఓపెనింగ్స్ పోయినాయి, మా దగ్గర డబ్బులు లేవని తక్కువ కడతారు. అవకాశం వాడుకోవాలని చూస్తారు. వాడుకోవాలి కదా, నిజం, అది వాస్తవం. ఓకే, ఒకరోజు కలెక్షన్ పోయినాయంటే, ఓపెనింగ్ డే కలెక్షన్ పెద్ద హీరో పోయినాయంటే పరిస్థితి ఏంటంటే. సో అందుకని అదే జరుగుతుంది. ప్లస్ మాకు వాళ్ళు తక్కువ కట్టడం వల్ల మాకు వచ్చే డబ్బులకి దెబ్బ తగులుతుందండి. సో అందుకని నేను ప్రయత్నించి 4 గంటలకి సెటిల్మెంట్ చేసి నెక్స్ట్ ఇంకా 2 సినిమాలు రన్నింగ్లో ఉండడం వల్ల కొంత అమౌంట్కి దానికి డిఫర్ అయ్యి ఇప్పుడు ఒక 40 లక్షలు కట్టేయండి అంటే కట్టేశారండి. సో ఆ 4 గంటలకి ఆయన లేచి నిలబడి 2 చేతులు నమస్కారం పెట్టి దేవుళ్ళకి కాపాడారండి అన్నారు. తప్పండి. నాకు రావాల్సిన డబ్బుల కోసం నేను ప్రయత్నించి ఈ సినిమా ఆగకుండా రిలీజ్ అయితేనే మా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో నేను చేశాను. అంతేగాని దానివల్ల మీరు బెనిఫిట్ పొందటం అనేది అది మీ అదృష్టం, మీ మంచి. ఎల్వి ప్రసాద్ గారి లక్షణం, నా బ్రతుకు కోసమే నేను చేస్తున్నాను. అంతేనండి. మన ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు కోసం నేను ప్రయత్నించాను, అంతేగాని అది వాళ్ళని బయట వేయటానికి కాదండి. ఓకే, ఓకే. వాళ్ళని బయట అయిపోతే నా డబ్బులు రావు. సో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏంటి, నాకు రావాల్సిన దాన్ని కాపాడటం. బాగుంది. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.